దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భాజపా కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి ఈ పురస్కారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరో ముగ్గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించింది. వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ కాగా మరొకరు ప్రఖ్యాతి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఈ ముగ్గురికి భారతరత్న లభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ప్రముఖ మేధావి, రాజనీతిజ్ఞుడైన పివి నరసింహారావు వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్లపాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించటంలో పివి దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సుతో పాటు అభివృద్ధికి గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. పివి నరసింహారావు క్లిష్టమైన పరివర్తన ద్వారా దేశాన్ని ముందుకు నడపడంతో పాటు దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చిరస్మరణీయ సేవలందించారని ప్రశంసించారు. దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించడంతో పాటు ఆధునీకరణకు విశేషంగా కృషి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిష్కర్తగా, గురువుగా, విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనల దిశగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం వ్యవసాయ రంగాన్ని పరివర్తన దిశగా తీసుకెళ్లటమే కాకుండా దేశ ఆహార భద్రతతో పాటు శ్రేయస్సుకు తోడ్పాటు అందించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలకు తాను ఎంతో విలువనిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు భారతరత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మాజీ ప్రధాని పివికి భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముగ్గురు ప్రముఖులకు భారతరత్న అవార్డు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాన్షీరాం వంటి దళిత నేతలను విస్మరించడం సరికాదన్నారు. ముగ్గురు భరతమాత ముద్దుబిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పివి, చరణ్ సింగ్, స్వామినాథన్ కు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలతో పివి దేశానికి దశ దిశ చూపారని కొనియాడారు. వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు, వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు అంటారు. భారత 9వ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 2వ కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు, నవభారత నిర్మాత పివి. సొంత బలం లేకున్నా, బలగాలు లేకున్నా స్వీయ శక్తితో అపార మేధస్సు పెట్టుబడిగా ఎదిగిన విజేత, దేశ ఆర్థిక సంస్కరణల స్ఫూర్తిదాతకు కాస్త ఆలస్యమైన భారతరత్న వరించడం యావత్ భారత ప్రజలకే కాకుండా ముఖ్యంగా తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం. రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఓ మారుమూల పల్లెలో పుట్టి దేశ గతిని, స్థితిని మార్చిన ఓ అసాధారణ వ్యక్తి. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేసి రాజనీతిజ్ఞుడిగా ఆయన సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు అసామాన్యమైనవి. హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠంపై నిలిచిన తొలి వ్యక్తిగా ఖ్యాతి గడించారు.
ఆధునికుడిగా, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, నవభారత స్వాప్నికుడిగా, సాహితీ సంపన్నుడిగా, సాంకేతిక విప్లవాన్ని స్వాగతించిన వాడిగా పివి దేశానికి అందించిన సేవలకు ఖరీదు కట్టే షరాబులేడు. పాములుపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. పివి 10 ఏళ్ల వయసులో సత్యమ్మను వివాహం చేసుకున్నారు. 3 కుమారులు, 5 కుమార్తెలు వారి సంతానం. కరీంనగర్ జిల్లా వంగరలో పివి ప్రాథమిక విద్య పూర్తయింది. హనుమకొండలో మెట్రికులేషన్ వరకు చదివి నాగపూర్ వెళ్లి ఇంటర్మీడియట్ చదివారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో డిగ్రీ, నాగపూర్లోనే ఎల్ఎల్బీ చేశారు. అలహాబాదులో సాహిత్యరత్నను అభ్యసించారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూరుగుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గా చేరి వృత్తిలో ఓనమాలు దిద్దుకున్నారు పివి. హైదరాబాద్ స్వతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించి విజయం సాధించారు పివి. న్యాయవాదిగా రాణిస్తున్న సమయంలోనే రాజకీయాల్లో కొనసాగాలని పివి నిశ్చయించుకున్నారు. 1951లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వంగర నుంచి ఢిల్లీ పీఠం వరకు ఎదిగిన పివి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 1939లో త్రిపుర కాంగ్రెస్ మహాసభలకు హాజరు కావడం పివి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1962-64 కాలంలో నేలం సంజీవరెడ్డి, ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971-73 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగడం పివి రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్గా చెప్పవచ్చు. 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1980-84 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా, 1985లో రక్షణ మంత్రిగా, 1985-88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి తెరపైకి వచ్చి జూన్ 20న ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. ఢిల్లీ గద్దెపై తెలుగుకు పెద్ద కొలువయ్యారు. పూర్తి మెజారిటీ లేకున్నా 5 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈ పదాన్ని పరిచయం చేసింది పివి. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశం అప్పుల ఊబిలో మునిగి ఉంది. ఎన్నో సవాళ్లు స్వాగతం పలికాయి. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత గుర్తెరిగి దేశాన్ని రక్షించడానికి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణలు, సామాజిక సవాళ్ల మధ్య సమన్వయం సాధిస్తూ అద్భుత ఫలితాలు రాబట్టారు. స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరిచారు. రావు, మన్మోహన్ నమూనా సంస్కరణల వల్ల విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించటం, ఆర్థిక వృద్ధి రేటు పెంచటం, ప్రాంతీయ అసమానతలు తగ్గించటం లాంటి లక్ష్యాలు సాధించబడ్డాయి. పివి నూతన ఆర్థిక విధానం ప్రైవేటీకరణ ప్రక్రియకు బాటలు వేసింది. తద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన భారీ ఎత్తున మొదలైంది. ప్రచ్ఛన్న యుద్ధానంతరం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని పివి నరసింహారావు అత్యంత సమర్థంగా ముందుకు నడిపారు. అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడంతో పాటు లుకీస్ట్ పాలసీ వంటి నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. భారత్ బలపడాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్తో సహా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ASEAN సభ్యులకు స్నేహహస్తం అందించారు. సార్క్ దేశాలు, దక్షిణాసియా ఫ్రీ ట్రేడ్ ఏరియా సాఫ్టాను ఏర్పాటు చేయడంలో నాయకత్వం వహించి కీలక పాత్ర పోషించారు. ఇండో ఇజ్రాయెల్ భాగస్వామ్యం కోసం కృషి చేశారు. అణు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ చూపించి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని అగ్రరాజ్యాలకు సంకేతాలు పంపారు. ఇదే సమయంలో అప్పట్లో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యాతో సమాంతర మైత్రిని నడిపిన దౌత్యధీశాలి పివి.
రాజకీయాల్లోనే కాదు సాహితీ రంగంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు పివి. సమకాలీన సాహిత్యం చదువుతూనే నవలలు, కథలు రాశారు. అనువాదంపై ఉన్న అభిలాషతో పలు రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన రచించిన ది ఇన్సైడర్ నవల ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు పుస్తకాన్ని సహస్రఫణ్ హిందీలోకి అనువదించి ప్రశంసలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. మొత్తం 17 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషా కోవిదుడు పివి. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్లోనూ నైపుణ్యం గడించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పండితుడిగా, నాయకుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, మానవతావాదిగా భారతరత్నకు పివి నరసింహారావు అన్ని విధాలా అర్హులని కొనియాడారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పివి కనబరిచిన నాయకత్వ పటిమ, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత్ను ప్రపంచ వేదికపై గొప్పగా నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని అనేకసార్లు కలిసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన దార్శనికత తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న దక్కడం తెలుగువారికి దక్కిన నిజమైన